హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఎంతో క్రిస్పీగా ఉండేటువంటి స్వీట్ కార్న్తో చేసుకున్నటువంటి క్రిస్పీ కార్న్ రెసిపీ చేస్తున్నాను. అందుకోసం స్వీట్ కార్న్ని వాటర్తో కడిగేసి వడగట్టాను. అలా వడకట్టిన స్వీట్ కార్న్ని వేడి నీటిలో వేసి కాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఒక 5 నిమిషాలు వాటర్లో ఉడికిపోయిన తర్వాత స్వీట్ కార్న్ని అయితే తీసి పక్కన పెట్టేయాలి. కొద్దిగా చల్లారిన తర్వాత అందులో కార్న్ పౌడర్, అలాగే 2 స్పూన్స్ బియ్యం పిండి, రుచికి సరిపడా కారం, ఉప్పు, కొద్దిగా మిరియాల పొడి వేసి కొద్దిగా వాటర్ కలుపుతూ వీటన్నిటిని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఆల్రెడీ వాటర్లో ఉడికిపోయినాయి కాబట్టి స్వీట్ కార్న్లో తేమ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కలుపుకునే టైంలో వాటర్ తక్కువగానే వేస్తే మంచిది. ఎక్కువ పిండి లూజ్ కాకుండా ఉంటుంది తక్కువ వాటర్ వేసుకుంటే. అందుకోసమనే చూస్తూ కొద్దిగా వేసుకోవాలి. ఇలా కలిపేసిన తర్వాత వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. పిండి కలిపేటప్పుడు ఉండలుగా లేకుండా విడివిడిగా ఉండేలాగా చూసుకోవాలి. పిండితో కలిపినటువంటి స్వీట్ కార్న్ని కొద్దిగా ఆయిల్లో వేస్తూ డీప్ ఫ్రై చేసుకోవాలి. స్వీట్ కార్న్ వేయించేటప్పుడు స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకుంటే మంచిది. స్వీట్ కార్న్ ఉబ్బి ఒకేసారి చిల్లడం జరుగుతుంది. అందుకని మంట మీడియం ఫ్లేమ్లో ఉంటే మంచిది. ఈ విధంగా ఆయిల్ పైకి తేలినట్లు ఏంటంటే స్వీట్ కార్న్ వేగిపోయిందని అర్థం. అప్పుడే వీటిని తీసేయాలి. ఇలాగా వేయించినటువంటి స్వీట్ కార్న్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేయాలి. ఇలా తీసిన వాటిని డైరెక్ట్గా కూడా తినేయవచ్చు. కాకపోతే కొంచెం పోపు వేసామంటే క్రిస్పీగా తయారవుతాయి. ఆ తర్వాత వేరొక ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి పచ్చిమిర్చిని వేసాను. తర్వాత ఆనియన్స్, అలాగే కట్ చేసినటువంటి చిల్లీ ఫ్లాక్స్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలను చిన్నగా కట్ చేసుకొని వేయాలి. ఆ తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేగిపోయేలాగా వేయించిన తర్వాత డీప్ ఫ్రై చేసినటువంటి స్వీట్ కార్న్ అయితే ఇందులో వేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం ఏమి లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఇవి డీప్ ఫ్రై అయి ఉన్నాయి కాబట్టి లైట్గా పోపు వేసుకున్నట్టు వేయించుకుంటే సరిపోతుంది. కొంచెం వేడైన తర్వాత రుచికి సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత లైట్గా కారం వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పోపులో ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాము, ఎండుమిర్చి వేసాం కనుక కొద్దిగా కారం వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు కారం బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకున్నామంటే వేడి క్రిస్పీ కార్న్ స్నాక్ రెడీ అయిపోయింది. స్వీట్ కార్న్ని ఉడకబెట్టేసుకొని డైరెక్ట్గా తినేయచ్చు. ఇలా చేసామంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్ లాగా తినేయచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.